మీకేం కావాలి మాకేమిస్తావు బట్ కండిషన్స్ అప్లై అంటున్నారు కొంతమంది ప్రభుత్వ అధికారులు. పనులు చేయడానికే మేమున్నామంటూనే పైకమాసిస్తున్నారు. బల్ల కింద చేయి తడపందే ఫైలు ముందుకి కదలనివ్వమని తెగేసి చెప్తున్నారు. బాధితులు డబ్బుల్లేవు ముర్రో అన్నా వినిపించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు లంచం ఇవ్వొద్దని గట్టిగా చెప్తున్నా అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే ఈ స్టోరీ. లంచం అడిగితే కొట్టండని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పైసా తడపనిదే కొంతమంది ప్రభుత్వాధికారులు ఏ ఫైలు ముందుకు కదలనివ్వటం లేదు. అవును, ఇది అక్షరాలా నిజమంటున్నాడు కదీరుద్దీన్ అనే వ్యక్తి. ఇతనే కదీరుద్దీన్, హైదరాబాద్ ఆసిఫాబాద్ వాసి. కొద్ది రోజుల క్రితం సీజ్ చేసిన వాహనాలను ప్రభుత్వం వేలానికి వేసింది. తక్కువ ధరకొస్తుందనే ఆశతో టాటా ఏస్ వాహనాన్ని వేలంలో దక్కించుకున్నాడు కదీరుద్దీన్. వాహనాన్ని సొంతం చేసుకునే క్రమంలో ఏఎస్ఆర్టీఏ పేరుతో 2 వేరువేరు డీడీలు తీశాడు. ఇందులో ఒకటి 875 రూపాయలు, మరొకటి 5650 రూపాయలతో తీశాడు. వీటిని పాతబస్తీ బండ్లగూడలోని ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న నాగేశ్వరరావుకిచ్చాడు. నాగేశ్వరరావు ఆర్టీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్. 2 డీడీలతో పాటు మరో 1000 రూపాయలు నాగేశ్వరరావుకు అదనంగా ఇచ్చాడు కదీరుద్దీన్. అంతా బాగానే ఉంది. రోజులు గడిచినా ఫైలు మాత్రం ముందు కదలట్లేదు. కదీరుద్దీన్ ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా అభ్యర్థించినా నాగేశ్వరరావు పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన కదీర్ ట్రాన్స్పోర్ట్ అధికారుల్ని ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని చెప్పి న్యాయం చెయ్యాలని వేడుకున్నాడు. కదీరుద్దీన్ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు ఆగమేఘాల మీద 3300 పేరుతో డీడీ తీసి ఫైలును కదిలించాడు. ఈ క్రమంలోనే పై అధికారులు విచారిస్తే నాగేశ్వరరావు అక్రమాల భాగోతం మొత్తం బయటపడింది. ఒక్క కదీరుద్దీన్ దగ్గరే కాదు, చాలా మంది దగ్గర ఇలా డబ్బు నొక్కేసి సొంత ఖాతాలోకి మళ్లిస్తున్నట్లు గుర్తించారు. నాగేశ్వరరావు అక్రమ దందాపై నివేదిక కూడా తయారు చేశామన్నారు అధికారులు. యాక్చువల్గా ఈ స్కామ్ మా దృష్టికి కూడా డైరెక్ట్ రాలేదండి. అతను ఎవరైతే అంటే అతను నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. హీ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ద కౌంటర్ అండ్ ఆల్. అతనికి ఎప్పుడైతే గ్రీవియన్స్ బాగా అయిపోయిందో, అతని పని అయిపోయినాక అతను మనస్తాపం చెల్ది పోయి గవర్నమెంట్లో పోయి అతను రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మాకు వచ్చింది. సో అంతవరకు మా దృష్టికి కూడా రాలేదు. ఎందుకంటే ఇన్ని కౌంటర్స్ 10 కౌంటర్స్ ఉన్నాయి. సో నేను ఒక్కడిని టు సూపర్వైజ్ 10 కౌంటర్స్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. పూర్తి స్థాయిలో మేము నివేదిక మా జాయింట్ కమిషనర్ గారికి పంపించామండి. అక్కడి నుంచి వాడు యాక్షన్ తీసుకోవాలి. ఇంత జరిగినా తన తప్పేం లేదంటున్నాడు నాగేశ్వరరావు. తనపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని బుకాయించాడు. అందరూ ఎంక్వైరీ చేస్తారు. నేను చేయలేదు. నాకేం తెలుసు. నాకు తెలియదు. అంతా జరిగాక మేల్కొన్న నాగేశ్వరరావు కాళ్ల బేరానికి వచ్చాడు. కదీరుద్దీన్కి కాల్ చేసి తన తప్పేం లేదంటూనే ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు. नहीं आप सुनो, डीडी मैं कितने की बनने लगा है मेरे को, उसमें डीडी दूसरी डाले। सुनो, आपका जो भी नुकसान है मैं देने को तैयार हूँ. सुने, कभी भी आप डेली में दुकान पे जो है मैं दुकान छोड़ के आता था, मेरा कारोबार खराब होता था. नहीं फायदा हुआ. नहीं साहब, फायदा कुछ भी नहीं है. मेरा जो नुकसान हुआ, मेरे को जो तकलीफ हुई, वो तकलीफ कैसी होती मालूम होना ना. नहीं क्या फायदा हुआ क्या अभी बोलो वो मैं फायदे के वास्ते कारोबार करते साहब, कारोबार करते फायदे के वास्ते. आप मेरे को फिरा के फायदा हुआ क्या पूछ रहे? मैं कंप्लेंट दिए बाद. नहीं ना, मैं क्या बोल रहा हूँ, अभी भी किसको भी मारे तो पीठ पे मारना, पेट पे नहीं मारना बोल के बोला उतने ही. हाँ साहब, मेरे पेट पे 1 महीने से मार पड़ी. सो తక్కువ రేటులో వాహనం వస్తుందని కదీరుద్దీన్ సంతోషించాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవకుండా చేశాడు నాగేశ్వరరావు. తనపై వేటు పడుతుందని భావించి చేసిన తప్పు దిద్దుకునే పనిలో పడ్డాడు. మరోవైపు తనపై ఒత్తిళ్లు మొదలయ్యాయని బాధిత కుటుంబం వాపోతోంది. కదీరుద్దీన్ ఇంటికి రావటం లేదని, ఆయనకేం జరిగినా నాగేశ్వరరావుదే బాధ్యతని అంటున్నారు. ఇప్పటికైనా పై అధికారులు తమకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు.